తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ తులసి బాలకృష్ణ గారు రచించినటువంటి ఆహ్వానం అనే ఒక కామెడీ కథ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. మరి కథలోకి వెళ్దామా? మీరు మా హైదరాబాద్ వచ్చి 4 రోజులు మా ఇంట్లో మా ఆతిథ్యం స్వీకరించాలి, తప్పదు అంటూ ప్రాధేయపడుతూ స్నేహితుడు చిదంబరం రాసిన ఉత్తరాన్ని ఆటో కుదుపులకు ఎగిరిపే పడుతూ 100వసారి నెమరు వేసుకున్నారు ఆ దంపతులు. ఎప్పుడు ఎవరింటికి వెళ్ళి ఉండటం ఇష్టం లేకపోయినా తమ ఊరు వచ్చినప్పుడు తమ ఇంట 10 రోజులుండిన స్నేహితుడు చిదంబరం అంతగా కోరినప్పుడు వెళ్ళకపోవడం మర్యాద కాదని బయలుదేరారిద్దరు. ఉత్తరంలోని అడ్రస్ ప్రకారం ఇంటిని పట్టుకోవడం కష్టమైంది. ఎలాగైతేనే ఇల్లు దొరికింది, సంతోషం. కాంపౌండ్ గేటు దగ్గరే ఎదురయ్యాడు చిదంబరం. ఆనందంతో అతను పెట్టబోయే కేకకు కాలనీలోని జనాలు కంగారు పడిపోతారేమోనని భయపడుతూ లోనుంచి తన్నుకొస్తున్న సంతోషానికి ఉక్కిరిబిక్కిరవుతూ ఆటో దిగారు దంపతులు. అయితే చిదంబరం కనుగుడ్లు కోడిగుడ్లంతా చేసుకుని అలాగే చూస్తున్నాడు. మనిషిలో చలనం లేదు. గుడ్ మార్నింగ్ అన్నాడు దంపతుల్లోని మొగుడు గోపాలకృష్ణ. ఉత్తరం రాయకుండా తమ సర్ప్రైజ్ విజిట్తో ఆశ్చర్యపరిచినందుకు తమాషాగా నవ్వుతూ. రండి రండి అన్నాడు చిదంబరం బావిలోంచి పలుకుతున్నట్టుగా, ఆశ్రమ ప్రాంగణంలో అరవకూడదన్నంత రహస్యంగా. కొంచెం చిన్నబుచ్చుకున్నారు దంపతులు. తల వంచుకుని అడుగులు అడుగేసుకుంటూ మరమనిషిలాక ఇంట్లోకి దారి తీస్తున్నాడు చిదంబరం. ఆటోలోంచి సామాన్లు తీసుకుని గాంధీ వర్ధంతి నాడు రాజ్ఘాట్ సమాధికి ప్రదక్షిణం చేస్తున్న దేశ నేతల్లాగా మౌనంగా అనుసరించారు దంపతులు. అంతలో ఇంట్లోంచి ఒక శాల్తీ బయటకొస్తూ ఎదురైంది. చీర కట్టింది కాబట్టి ఆడమనిషి అయి ఉండాలి. ఎదురొచ్చిన భార్యకు సంజాయిషి ఇస్తున్న ధోరణిలో దంపతుల్ని పరిచయం చేశాడు చిదంబరం. ఆ పైన వాళ్ళు ఊరు నుంచి డైరెక్ట్గా వస్తున్నారని, 4 రోజులు తమ ఇంట్లో ఉండి హైదరాబాద్ చూస్తారని గుటకలు మింగుతూ భయంగా చెప్పాడు. ఓ నిమిషం భర్తని అతిథుల్ని మార్చి చూసి సరే అన్నట్టుగా పర్మిషన్ ఇస్తున్నట్టుగా తలాడించి లోపలికి వెళ్ళిపోయింది ఆ స్త్రీ. తెల్లబోయిన దంపతుల మొహాలు చూసుకున్నారు. చిదంబరం ముఖం మాత్రం చిచ్చుబుడ్డులా వెలిగింది. లోపలికి రండి, మొహాలు కడుక్కోండి, కాఫీలు తాగుదాం అన్నాడు హుషారుగా. భార్య రమణి సంజ్ఞనందుకున్న గోపాలకృష్ణ లోపలికి అడుగు పెడుతూనే ఖచ్చితంగా గట్టిగా లోపల గదుల్లోకి వినిపించేలా అన్నాడు. చిదంబరం గారు, ముందే చెప్పేస్తున్నాను, మీరు సెలవులు వేస్ట్ చేసుకోవద్దు. ఊరు మేం చూస్తాం. తర్వాత రాత్రి పడుకోవడానికి కాలకృత్యాలకి మీ ఇల్లు, కాఫీ, ఫలహారాలు, భోజనాలు అన్నీ బయటే. ఇది కండిషన్. మరి బలవంత పెట్టద్దు. చిదంబరం హోస్టు హోదాలో చిరునవ్వు నవ్వుతూ అలాగే అన్నాడు. బ్యాగులోంచి బ్రష్లు తీసుకుని మొహాలు కడుక్కొని టవల్ కోసం గదిలోకి వచ్చి కంగు తిన్నారు దంపతులు. కోతి పిల్లల్లాంటి కుర్రాళ్ళిద్దరూ చిదంబరం ప్రొడక్ట్స్ కాబోలు బ్యాగ్ తెరిచి బట్టల్ని, వస్తువుల్ని బయటికి గిరవాటు పెడుతూ బ్యాగ్ అంతా వెతుకుతున్నారు. ఏం కావాలి అంటోంది రమణి. అంతలోనే చిన్న కోతి పళ్ళు బిగించి గుర్రును చూస్తూ బొమ్మలేం తేలేదా అంటూ గోపాలకృష్ణ రేబాన్ గ్లాసెస్ని గోడకేసి విసిరి కొట్టాడు. స్తంభించిపోయారు భార్యాభర్తలు. కుర్రాళ్ళనేమి అంటం బాగుండదని సంజ్ఞలు చేసుకుని సర్ది చెప్పుకొని స్నానాలు ముగించి బట్టలు మార్చుకుని ఈసారి బ్యాగులు, పెట్టెలు గట్టిగా తాళాలతో బిగించి మేము అలా ఊళ్ళోకి వెళ్ళొస్తాం అని బయటికి బయలుదేరారు. ఇక ఊరంతా తిరిగి అన్నీ చూసి ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9:30 అయింది. హోటల్లోనే భోజనం చేసి వచ్చేశారు. నమ్మకం కలిగించడానికి ఇంట్లోకి వచ్చే ముందే కిళ్ళీలు కూడా వేసుకున్నారు. ఇదిగో చిన్నబాబు, నీకు బొమ్మ అంటూ ప్యాకెట్ విప్పి ఓ తేనె కళ్ళ ముద్దుల పాప బొమ్మను వాడి చేతికి అందించింది రమణి. అది నాకు కావాలి అంటూ వాడి మీదకు పడబోయాడు పెద్దాడు. తొందరపడకు, నీకు ఉంది, ఇదిగో నీకిది అంటూ ఒక బాల్ని తీసి వాడికిచ్చాడు గోపాలకృష్ణ. ఇదొద్దు, నాకు బొమ్మే కావాలంటూ వాడు చిన్నాడి చేతుల్లోంచి బొమ్మను లాక్కోబోయాడు. పెనుగులాటలో బొమ్మ మొండెం ఒకడి చేతిలోకి, తల ఒకడి చేతుల్లోకి వచ్చేశాయి. తన బొమ్మని విరిచేశాడన్న కోపంతో చిన్నాడు అన్న చేతుల్లోంచి బాల్ను లాక్కుని వాడి మీదకి బలంగా విసిరాడు. వాడు జానపద హీరోలాగా నవ్వుతూ తప్పించుకున్నాడు. అది రివ్వున వచ్చి గోపాలకృష్ణ ముక్కుకి బలంగా తగిలింది. ముక్కు అదిరి అమ్మో అన్నాడు గోపాలకృష్ణ.
అయ్యో అయ్యో అంటూ భర్తకు చేరువై ముక్కు మీద రాయసాగింది రమణ. వెధవ, ముందు వెనక చూడవు కదా అని కసిరింది చిదంబరం భార్య. పోన్లేండి, తిట్టకండి, చిన్నపిల్లలు కదా అంది రమణి మర్యాదకి. కాదండి, కొంచెం ఉంటే ఆ బాలు టీవీకి తగిలేది కదా అందావిడ. 2 తగిలించి వెధవకి అన్నాడు చిదంబరం. తండ్రి వైపు గుర్రున చూస్తూ ఓసారి పళ్ళు కిచకిచలాడించి, ఏంట్రా నన్ను కొట్టమంటావా, బూతులు తిడతా, నాకు బోల్డు బూతులొచ్చు నీ అంటూ మొదలెట్టాడు కుర్రకోతి. నోరుమీ వెధవ అంటూ నవ్వుతున్నాడు చిదంబరం. అది చూసి ముసిముసిగా నవ్వుతోంది అక్కడే ఉన్న అతని భార్య కొంగు చాటున. రాత్రి ప్రయాణం, పగలంతా తిరుగుడు. గోపాలకృష్ణ దంపతులు కళ్ళు మూతలు పడుతున్నాయి. చిదంబరం ఒక చిన్న నులక మంచం తెచ్చి వాల్చి దాని మీద ఒక బొంత 2 దిళ్ళు వేసి, అసలు మా బెడ్రూమ్ ఇద్దాం మీకు అనుకున్నాను, కానీ మా ఆవిడకి ఆ రూమ్లో తప్పించి నిద్రపట్టి చావదు. ఒక పూట నిద్ర లేకపోతే వారం రోజుల పాటు ఆమె ప్రవర్తనకి గ్యారంటీ ఉండదు. సరే, మా కుర్రాళ్ళు వాళ్ళ బెడ్రూమ్లోకి మమ్మల్నే రానియరు, అయినా ఇక్కడ విశాలంగా బాగుంటుందిలేండి అన్నాడు. ఆ పైన గుడ్ నైట్ అంటూ ఫ్యామిలీతో లోపలికి వెళ్ళిపోయాడు. ఇక నులక మంచం మీదకి చేరారు దంపతులు. దిళ్ళు గుప్పుమన్నాయి. కంపు బొంత వేసినప్పటికీ నులక అంపసయ్యేలాగా గుచ్చుకుంటోంది. ఇటు తిరిగి అటు తిరిగి అనేక యోగాసనాలు చేసి శరీరాల అష్టవంకరలు తిప్పి మైకేల్ జాక్సన్ డాన్స్ ఫోజుల్లో సర్దుకున్నాక నులక బాధ తప్పింది. ప్రయత్నం మీద నిద్రలోకి జారుగుతుండగా ఓ సీతాకోచిలక సైజు దోమ వచ్చి రమణి బొగ్గ మీద ముద్దెట్టుకుంది. చెల్లున లెంపకాయ కొట్టుకుని, అబ్బా దోమలున్నాయండి బాబు అంది రమణి. చచ్చాం, ఫ్యాన్ వేద్దాం ఆగు అంటూ లేచాడు గోపాలకృష్ణ. కానీ స్విచ్ ఎక్కడుందో తెలియదు. హాల్లో బెడ్ లైట్ కూడా వెలగటంలా. అసలు లైట్ స్విచ్ ఎక్కడుందో కూడా తెలియదు. చచ్చి చెటి దొరకబుచ్చుకుని లైట్ వేసి ఉన్న స్విచ్లన్నీ ఆన్ చేశాడు. చివరి స్విచ్ ఆన్ చేస్తుండగా షాక్ కొట్టింది. కానీ ఫ్యాన్ తిరిగింది. కంకర్ రోడ్డు మీద రోలర్ నడుస్తున్న ధ్వనితో, అమ్మో ముందది ఆపండి అని అరిచింది రమణి. ఎలా ఆపటం, ఆ స్విచ్ షాక్ ఇస్తోంది అన్నాడు. కానీ తప్పదు, ఈ భయంకర ధ్వని మరొక్క నిమిషం కూడా భరించడం నా వల్ల కాదు అంది రమణి ఖచ్చితంగా. ఉండు చెప్తానని హవాయి చెప్పులు తీసుకుని స్విచ్ మీద టపీమని కొట్టాడు. ఫ్యాన్ ఆగింది. లైట్ కూడా ఆపి తడువుకుంటూ వచ్చి పడుకున్నాడు. ఇందాకటి దోమ కొత్త రక్తం, భలే బాగుంది రెండంటూ తన స్నేహితులను విందుకు పిలుచుకుంది. దుప్పటి తలమేంచి ముసుగుతూ అన్నారు దంపతులు. 5 నిమిషాలు గడిచాయి. గోపాలకృష్ణని ప్రకృతి పిలిచింది. కుర్రవెదవలు తలుపులు బిగించుకున్నారు, తీయరు. పెద్దాళ్ళు అంతే. పెరట్లోకి వెళ్ళటానికి తడువుకుంటూ పోయి తలుపు తీగిపోయాడు. తలుపు చప్పుడికి బయట కిటికీలోంచి బౌ అంది పులి లాంటి కుక్క. వీళ్ళ దొంపదేగా, వీళ్ళ అందానికి కుక్కను కూడా పెంచుతున్నట్టున్నారు. రాత్రి కదా అని కాపలాకి పెరట్లో వదిలినట్టున్నారు. ఇంకా నయ్యం, బయటికి వెళ్ళాను కాదు, బర్త్డే కేక్ని కట్ చేసినట్టు నా శరీరాన్ని పీసెస్ చేసి ఉండేది అనుకుంటూ వెనక్కి తిరిగి వచ్చి కాళ్ళు ముడుచుకుని భయపడుతూ కుర్చీలో కొలబడ్డాడు. అరగంట గడిచిందలా. సడన్గా కుర్రాళ్ల గది తలుపులు తెరుచుకున్నాయి. చిన్నాడు లోపల నుంచి తూలుకుంటూ వచ్చి రమణ పక్కకు చేరి, భయం వేస్తోందా ఆంటీ అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు. జాలేసింది రమణకి. ఇక్కడే పడుకో అంటూ తన పక్కన పడుకోబెట్టుకుంది. ఒక్క అంగలో కుర్రాళ్ల రూమ్లోకి గెంటి బాత్రూంలోకి పోయి వచ్చిన గోపాలకృష్ణ ₹1,00,000 బహుమతి కొట్టినంత హ్యాపీగా నిట్టూర్చాడు. లైటు వేసి ఉంచితే దోమల బాధ ఉండదు, మీరు కూడా ఇలా వచ్చి సర్దుకుని పడుకోండి అంది రమణి. తను మంచం బద్దీ మీదకి జరుగుతూ లైట్ వేసి వచ్చి నత్తగుల్లలా ముడుచుకుని సగం శరీరం మంచం మీద సగం గాలిలో ఉంచి నిద్రకు ఉపక్రమించాడు గోపాలకృష్ణ. నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియదు కానీ కుర్రాడు మోకాళ్లతోనూ మోచేతులతోనూ డొక్కలో కుమ్మేస్తూ బూతులు తిడుతుంటే అదిరిపడి లేచారిద్దరు. వాడు మంచం మీద లేచి నిలబడి నిక్కరు విప్పి గోపాలకృష్ణ మొహాన విసిరికొట్టి బూతులు తిట్టుకుంటూ ఒక్క జంపులో వాళ్ళ రూములోకి దూకి తలుపులు గట్టిగా బిడాయించుకున్నాడు. బెక్క చచ్చిపోయిన గోపాలకృష్ణ చచ్చ అంటూ నిక్కర్ని నేల మీదకి గిరవాటు పెట్టి చేతి కంటిన తడిని మంచం బద్దీకి రుద్దుకోసాగాడు. కుర్రాడు వెళ్ళిపోయినందుకు సంతోషిస్తూ భర్త సైడ్ జరిగిన రమణి కెవ్వు మంది పక్కంతా తడిసిపోయి ఉంది. ఒక్క ఉదుట్లో దిగి కుర్చీలో కూర్చున్నారు ఇద్దరు. ఒళ్ళు మండి దున్నపోతు వెదవా అనేసింది రమణి. ఎవరో అన్నాడు గోపాలకృష్ణ కంగు తిని. అబ్బా మీరు కాదండి వాడు అంది రమణి. హాల్లో లైటు వెలగటం తనకు అభ్యంతరం కాబోలు. కుక్క కిటికీ దగ్గరికి వచ్చి 2 కాళ్ళు పైకెత్తి చెవులు గింగురుమనేలాగా భయంకరంగా మొరుగుతోంది. లైట్ ఆర్పినా అలా మొరుగుతూనే ఉంది. ఆ మొరుగుడు కర్ణపేయంగా ఉన్నట్టుంది. చిదంబరం బెడ్రూమ్లోంచి 2 విమానాలు విన్యాసాలు జరుపుతున్న ధ్వనితో గురకలు వినిపిస్తున్నాయి.
ఎదురెదురుగా కుర్చీల్లో చీకట్లో దోమల బాధ, కుక్క మొరుగుడు భరిస్తూ పిశాచాల్లా కూర్చునున్న దంపతులిద్దరూ చేతులు జాపుకొని ఒకరినొకరు స్పర్శిస్తూ ఓదార్చుకోసాగారు. ఇక తెల్లవారుతూనే సామాన్లు సర్దుకుని వెళ్ళిపోతున్న గోపాలకృష్ణ దంపతులను ఆటో ఎక్కిస్తూ పిల్లలు సరదా పడుతున్నారు. మరొక 2 రోజులైనా ఉంటే బాగుండేది అన్నాడు చిదంబరం. నిజమే, కానీ ఏం చేస్తాం, వచ్చిన రోజునే చెప్పటం ఇష్టం లేక నిన్న సాయంత్రం చెప్పలేదు మీకు. విజయవాడలో మా ముత్తాతకి ప్రాణం మీదకి వచ్చిందని నిన్న సుల్తాన్ బజార్లో కలిసిన మా మావయ్య స్నేహితుడు చెప్పాడు. వెళ్ళటం విధాయకం అన్నాడు గోపాలకృష్ణ. ₹1,00,00,000 ఇచ్చిన ఆగం అన్నంత ఖచ్చితంగా. మీ ఆతిథ్యం నిజంగా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందిలేండి అనేసిన రమణకి కొంత మనసు తేలిక పడ్డట్టయింది. ఆ పైన మర్యాదకి మీరు ఈసారి ఫ్యామిలీతో రండి మా ఊరు అంది. ఆటో ముందుకు కదిలింది. స్టేషన్కా బస్ స్టాండ్కా సార్ అంది ఆటో. రెండింటికి కాదు, ద్వారకా లాడ్జికి అంది గోపాలకృష్ణ గొంతు నెమ్మదిగా. ఇక 6 నెలల తర్వాత ట్రాన్స్ఫర్ మీద ఇలా ఢిల్లీకి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ లక్క పెడితే ఇంట్లో ఎలా ఉండాలా అనే బెంగగా ఉంది. చటుక్కుని ఏ గెస్ట్ అయినా వస్తే ఇబ్బంది కదండి అంది రమణి. కొత్త ఇంట్లో సామాన్లు సరుకుతా ఇక్కడ మనకి గెస్టులు ఎవరు వస్తారు అన్నాడు గోపాలకృష్ణ. కాలింగ్ బెల్ మోగింది. ఎవరబ్బా అనుకుంటూ తలుపు తీసిన గోపాలకృష్ణ బొమ్మ అయిపోయాడు. వెనకగా వచ్చి చూసిన రమణి కొయ్యి అయిపోయింది. ఎదురుగా చిదంబరం, అతని భార్య, 2 కోతులు, సామాను. వెరీ గుడ్ గోపాలకృష్ణ గారు, చాలా సంతోషం. నాకు ఢిల్లీకే ట్రాన్స్ఫర్ అయింది. మీరు షిఫ్ట్ చేసేసారని తెలిసి అతి కష్టం మీద ఇక్కడ మీ అడ్రస్ సంపాదించాం. ప్రస్తుతం సెలవు మీద వచ్చాను. ఓ 15 రోజులు మీ ఇంట్లో ఉండి లోకల్ సైట్ సీయింగ్ అయ్యాక ఆగ్రా, జైపూర్ ఎట్సెట్రా మీతో కలిసి చూసేసి ఇల్లు చూసుకుని ఫ్యామిలీని ఇక్కడే ఉంచి నేను ఒక్కడే వెళ్ళి మా ఊరు నుంచి సామాను ఈ ఊరికి షిఫ్ట్ చేసేస్తాను. పాపం మీరు అంతగా ఆహ్వానించాక మీ ఇంట్లో దిగకపోతే మర్యాదగా ఉండదు అంది మా ఆవిడ. ఆవిడ చెప్పినట్టు చేయకపోతే ఆవిడ ప్రవర్తన గ్యారంటీ ఉండదు చెప్పుకుపోతున్నాడు చిదంబరం ఫ్యామిలీతో లోపలికి వచ్చేస్తూ. గోపాలకృష్ణ దంపతులు శిలాప్రతిమలు. గుమ్మం బయట నుంచి ధ్వని వినిపించిన భయంకరమైన గుర్రు ధ్వనికి వారిలో చలనం వచ్చింది. చూపులు అటు మళ్ళాయి. నన్ను లోపలికి ఆహ్వానించాలన్న జ్ఞానం లేదా మీకు అన్నట్టుగా గుడ్లురుముతూ చూస్తూ పళ్ళు గిట్టగరిచి గుర్రుమంటోంది చిదంబరం ఫ్యామిలీతో పాటే వచ్చిన పులి సైజు కుక్క. చూసారా, వాళ్ళింటికి వీళ్ళు ఇంతకుముందు వెళ్ళారని మళ్ళీ వీళ్ళు వెళ్ళి చూసి వచ్చినందుకు మళ్ళీ ఇతను ఢిల్లీ దాకా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి కూడా వచ్చేసాడు. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మనని చూడరు, కానీ మనం మాత్రం వాళ్ళు వచ్చినప్పుడు బాగా చూడాలి, లేకపోతే మొహం మీదే మాట్లాడేస్తారు. మనకేమో మొహమాటాలు ఎక్కువ, అయ్యేమో అనలేము, నోరు మూసుకొని ఇంటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటాం. అది అలా కాదు, డైరెక్ట్. ఇప్పుడు వీళ్ళ బాధలు చూడాలి, గోపాలకృష్ణ వాళ్ళ బాధలు దీని తర్వాత ఎపిసోడ్లో. సో అలా ఉంటుంది లైఫ్. బంధువులు అంటే బంధువులు కాదు, అది మిత్రులు. బంధువులు అయితే సరే ఏదో బాధపడతాం, మిత్రులకు కూడా మనం ఇంత బాధపడాలంటే కష్టం. థ్యాంక్ యూ.